Dosa. బిగ్ బాస్ డే 22. సో ఫస్ట్ సాంగ్ వచ్చింది, అందరూ డ్యాన్స్ చేసారు. తర్వాత డైరెక్ట్ నామినేషన్ వెళ్ళిపోయారు ఒకటేసారి. ఎందుకంటే 1 అవర్ అవుతుందని. అందుకే నాకు బిగ్ బాస్ ఏమన్నారు అంటే జస్ట్ నామినేషన్ వెళ్ళిపోతున్నారు ఈడ అంటే దీని. అయితే దాని తర్వాత ఫస్ట్ బిగ్ బాస్ ఎవరిని నాసే ఆదిత్య ఓం. ఓకే, ఫస్ట్ ఆదిత్య ఓం. ఓకే, ఎందుకు ఆదిత్య ఓం ఎవరిని నామినేషన్ చేసిందంటే పృథ్వీరాజ్ గారికి. నేను ఆల్రెడీ చెప్పినా కదా, అది పృథ్వీరాజ్ గాడు అది అగ్రెషను మ్యాడ్నెస్ కొంచెం కొంచెం ఎక్కువ ఉన్నది, అందుకే నామినేషన్ చేస్తా అని పృథ్వీరాజ్ గాడు అన్నాడు. సో అదైతే కరెక్ట్. ఎందుకంటే లాస్ట్ కాదు, వెన వెనస్డే టు ఫ్రైడే రోజు అది ప్రేరణకి యామిని ఇద్దరిని సంఖ ఒత్తేసిండు ఇద్దరిని. ఓకే, అయితే గుద్దవాళ్ళుగా ఇప్పుడు చూస్తే కామెడీ, కానీ అప్పుడైతే ఎట్లా కోపం వచ్చిందంటే అంత కోపం వచ్చింది. సో ఇదైతే కరెక్ట్. మళ్ళీ ఆదిత్యము నెక్స్ట్ ఎవరి ఆదిత్యము ఆల్రెడీ చెప్పినా కదా, సో నేను నామినేషన్ చేసిండు. ఎందుకంటే మైక్ కింద పడేసి అటు సైడ్ మాట్లాడుతుంది, ఎందుకంటే బయటకి వినిపించద్దని. ఎందుకంటే వాడు ఎవరితో మూవీ గురించి డిస్కస్ చేస్తుంది. ఇంకో సెకండ్ ఏం చెప్పిండంటే నువ్వు ఆ పృథ్వీ గారిని కరెక్ట్ చేయాలి కదా, ఎందుకంటే అగ్రెషన్ ఎక్కువైపోయిండు అని చెప్పేస్తే అప్పుడు సోనియా ఏమన్నదంటే, సి అగ్రెషన్ ఉంటే గేమ్లో ఇంకా కొంచెం మంచిగా ఉంటుంది. ఓకే, బిగ్ బాస్ ఏం అనలేడు కదా అని చెప్తాడు. సి ఇద్దరు పీపుల్కి నామినేషన్ కరెక్టే, కానీ రీజన్ తప్పు చెప్పిండు. అంటే చిన్న చిన్న రీజన్స్. ఓకే, సి సోనియా ప్రేరణని కింద పడేసింది, యామినిని కింద పడేసింది. దాని తర్వాత ఓకే మణికంఠ కానీ ఇచ్చి పడేసిండు పృథ్వీరాజ్ గాడు. ఓకే, అది చిన్న చిన్న నామినేషన్ చేసిందంటే ఆదిత్య వర్మ వేస్ట్. మళ్ళీ నామినేషన్ అయింది, దాని తర్వాత సోనియాకి ఏమని చెప్తాడంటే ఆదిత్య వర్మ సారీ అండి మళ్ళీ ఇప్పుడు కూడా అట్లనే ఉన్నాడు. ఆల్రెడీ నైనిక ఎవరిని నామినేషన్ చేసిందంటే మణికంఠ కానీ. ఎందుకంటే నైనిక ఏం మాట్లాడిందంటే, సి నువ్వన్నా నేనన్నా ఎవరో ఒకళ్ళు ఎలిమినేట్ అవుతారు అని నాకు చెప్తున్నావు అని చెప్పేసి అది డీమోటివేషన్ అనిపిస్తున్నది. ఎందుకంటే నేను ఆల్రెడీ డిప్రెషన్లో ఉన్నా. అంటే కొంచెము నేను కూడా కొంచెము ఒక 3 days నేను ఇట్లనే ఏం మాట్లాడేది నాకు అర్థమవుతలేదు, అందుకే ఇంట్లో నార్మల్గా ఉన్నా. కానీ నువ్వు నా దగ్గరకు వచ్చేసి నువ్వు హెల్మెట్ అయిపోతావు అని చెప్పేసి నాకు తీర్చుకోలేకపోతున్నా. దాని తర్వాత అది సేఫ్ అయినా తర్వాత నా దగ్గరకు వచ్చేసి ఇట్లా చూసి వెళ్ళిపోయిండు. అట్లీస్ట్ కంగ్రాచులేషన్ అన్న చెప్పాలి. కానీ నేనేమనుకుంటున్నా అంటే నువ్వు కొంచెము ఫేక్గా ఉంటున్నావు అని చెప్పేసి నైనిక చెప్పింది. కానీ నేనేమనుకుంటున్నా అంటే ఫస్ట్ డీమోటివేషన్ చేసిండు మణికంఠ అని చెప్పింది కదా. సో ఇదైతే కరెక్ట్ చెప్పింది నైనిక, అంటే ఆమె పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, సో దాని తర్వాత సో నైనిక ఏం మాట్లాడిందంటే ఆదిత్యము అక్కడ షఫుల్ అందరూ గొడవలు అవుతుంటే అట్లీస్ట్ ఆపాలా. ఓకే, ఎందుకంటే ప్రేరణ ఇంకా యామిని ఇద్దరు మంచిగా గేమ్ ఆడిరు. అయితే నువ్వు ఇట్లనే కూర్చున్నావు, ఇంకా దాని తర్వాత నీ టీంలు అందరూ బ్లాక్ చేస్తుంటే నువ్వు ఇట్లనే కూర్చున్నావు అని చెప్పేసి ఆదిత్య ఏమన్నాడంటే, వాడు నవీన్ గాడు మనం అటు సైడ్ వెళ్ళకు, ఎందుకంటే ఇది అగ్రెషన్ అయిపోయింది, ఇప్పుడేం మాట్లాడకు, సాటర్డే మాట్లాడదామని చెప్పేసి నవీన్ గాడు అన్నాడు కదా. ఇట్లనే చెప్పిండు వీడు ఆదిత్యవం. ఓకే, సో ఇదైతే 2 reasons అయితే కరెక్ట్ నామినేషన్ చేసింది నైనిక. ఓకే, దాట్స్ ఇట్ బ్రో. అఫ్రీది ఎవరిని నామినేషన్ చేసిండంటే సోనియాని. ఓకే, సో అఫ్రీది గాడు ఏం మాట్లాడిందంటే, సోనియా ఒకసారి
సంచాలక్ చేసింది కదా ఇద్దరు గేమ్స్లో, నిఖిల్ గాడికి నవీన్ గాడికి ఏదో గేమ్ వచ్చినప్పుడు ఆమె సంచాలక్ చేసింది. అయితే అప్పుడు కరెక్టు చెప్పాలా, అయితే బిగ్ బాస్ వచ్చిన తర్వాత ఇది తప్ప రైటా అని చెప్పేసి అప్పటి తర్వాత నువ్వు చెప్పినావు. కానీ ముందే అరే ఇది తప్పు ఇది కరెక్టు అని అప్పుడే చెప్పేసి ఇది కరెక్టు వీడు విన్ అయ్యిండు అని అప్పుడు చెప్పాలా, అట్లనే వెయిట్ చేసినావు అని చెప్పిండు. ఓకే, సో సెకండ్ ఇంకో పాయింట్ ఏం చెప్పిండంటే అక్కడ ఎగ్స్ అక్కడే ఉన్నాయి కదా. ఓకే, వాళ్ళు కింద నుంచి మొత్తం ఏరుకొని వాళ్ళ దగ్గరనే పెట్టుకున్నాడు. ఓకే, అంటే అప్పుడే ఆడ ఆల్రెడీ బిగ్ బాస్ అనౌన్స్ చేసేసిండు, కానీ అప్పుడు దాని తర్వాత కూడా గుడ్లు నీ దగ్గరనే పెట్టుకొని ఇట్లనే దాచుకుంటున్నావు. దాని మీద కప్పు ఇట్లా మంచిగా కప్పేసి ఇట్లనే పట్టుకుంటున్నావు అంటే అఫ్రిది ఏం మాట్లాడిందంటే సోనియాని సోనియా అది ఒకటి ఎగ్గుని ఇట్లనే దాస్తున్నది. అక్కడ బిగ్ బాస్ అనౌన్స్ అయిన తర్వాత అక్కడే పెట్టేసి అలా నేను ఇంకో నా టీం గురించి గుడ్లు ఆడబెట్టేసి అని చెప్పేసి నా దగ్గరకు వచ్చేసి వాగుతున్నావు. నువ్వు అప్పుడు కూడా నువ్వు ఎగ్స్ నీ దగ్గరే పెట్టుకొని ఇట్లా దాచుకొని ఇట్లా ఇంకా అన్నీ కింద పడేసి నీ దగ్గర పెట్టేసేసినావు అని చెప్పేసి అఫ్రిది గాడు నామినేషన్ చేసిండు. ఓకే, ఫెయిల్ సంచాలక్ అని చెప్పేసి అఫ్రిది గాడిని చెప్పింది. ఓకే, అయితే అఫ్రిది గాడు ధన్యవాదాలు అని చెప్పిండు. ఓకే, అఫ్రిది గాడైతే సంచాలక్ అయితే కరెక్ట్ చేసిండు. ఓకే, సోనియా కూడా కరెక్టే చేసింది. కానీ సెకండ్ పాయింట్ అఫ్రిది గాడు ఏం మాట్లాడిందంటే నేను అప్పుడు బిగ్ బాస్ అనౌన్స్ అయిన తర్వాత కూడా నీ గుడ్లు ఇట్లనే పట్టుకొని ఓకే నేను నా టీం గురించి ఇట్లా పడేస్తే నా దగ్గరకు వచ్చేసి వాగిస్తున్నావు అని చెప్పేసి అందుకే నామినేషన్ చేస్తుండు. ఓకే, సో ఇదైతే కరెక్ట్ నామినేషన్. ఓకే, సో యా వి విల్ గో టు నెక్స్ట్. అఫ్రిది సెకండ్ నామినేషన్ పృథ్వీరాజ్ గారిని, ఎందుకంటే పృథ్వీరాజ్ గారు సంచాలక్ని బయాస్గా అంటే బయాస్ సంచాలక్ అని చెప్పిండు నాకు, అందుకే నేను నామినేషన్ చేస్తున్నా. ఎందుకంటే నేను అక్కడ మణికంఠ గాడిని ఇట్లా నేను అన్నీ కరెక్ట్ చెప్పిన బ్రో. ఓకే, ఎందుకంటే నా అఫ్రీద్ గాడు ఏమంటాడు అంటే అప్పుడు గేమ్ ఉన్నప్పుడు మణికంఠ అని ఇట్లా తోసేసినావు. ఓకే, ఇదొకటి అయింది. సో అప్పుడు నేనేమన్నా నువ్వు ఇట్లా జరుగు అని చెప్పేసిన. సో దానికి కరెక్టే నామినేషన్ చేస్తున్నా అంటే అఫ్రీద్ గాడు అంటే నువ్వు ఫెయిల్ సంచాలక్ అని ఎందుకు అంటే అంటా అని చెప్పేసి నేను జస్ట్ ఇట్లా ప్రేరణ 2 నామినేషన్ అయితే సిల్లీ నామినేషన్ ఇదైతే. ఓకే, నా ఫేవరెట్ అన్నా కానీ ఈ రివ్యూ అయితే కరెక్ట్గా చెప్తారు. ఓకే, సో మణికంఠని ఎందుకు నామినేషన్ చేసిందంటే దోశ దగ్గర ప్రేరణకి ఏదో ఒకటి గొడవ అయితే వీడు మధ్యలో వచ్చేసిండు కదా, ఇదైతే నామినేషన్ చేసిండు. ఇదైతే కరెక్టు, ఆమె ప్రేరణ ఇప్పుడు నామినేషన్ చేసింది. కానీ దానికి ముందు వాడు అక్కడ ఇట్లా బాధపడుతుంటే బాత్రూంలో వీడు ప్రేరణ అక్కడికి వచ్చేసి సారీ నేను ఏదో ఒకటి మాట్లాడినా అని చెప్పేసి హగ్ చేసుకొని ప్రేరణ బాత్రూమ్కి వెళ్ళేసి హగ్ చేసుకొని ఇట్ ఈజ్ ఓకే అని చెప్పేసింది. కానీ ఇప్పుడు మళ్ళీ నామినేషన్ చేస్తుందంటే ఇది సిల్లీ నామినేషన్. అంటే ప్రేరణకి ఓకే వీ విల్ గో టు నెక్స్ట్ నామినేషన్, తర్వాత మనం మాట్లాడదాం. ఓకే, ఇంకో తర్వాత నైనికాకి నువ్వు జస్ట్ అసలు గేమ్లో అసలు కనిపిస్తలేవు. ఇంకోటి ఏంటంటే నువ్వు బఫ్ నీ 3-4 గర్ల్స్ ఉన్నారా వాళ్ళ దగ్గరనే మాట్లాడి ఇట్లనే కూర్చున్నావు, అసలు గేమ్లో అసలు ఏం చేస్తున్నావు అర్థమవుతలేదు, అసలు గేమే ఆడతలేవు అని చెప్పేసి ఆమె చెప్తున్నది. సో ఇదైతే సిల్లీ నామినేషన్. నైనిక ప్రేరణ సోనియాని నామినేషన్ చేయొచ్చు. ఓకే, దాని తర్వాత విష్ణుప్రియాని నామినేషన్ చేయొచ్చు. తర్వాత ఆమె ఎవరు రాబాయ్ సీతాకి నామినేషన్ చేయొచ్చు. కానీ నైనికాకి ఎందుకు నామినేషన్ చేసినారో అర్థమవుతుంది. నాకు తెలిసి ఆదిత్యము ఇంకా ప్రేరణ ఇద్దరు ఇట్లనే
అంటే ఎవరు నామినేషన్ ఎప్పుడు ఎవరు ఎలిమినేట్ అవుతారో అని చెప్పేసి ఇట్లా దిమాక్లో ఏదో ఒకటి వీడు ఎలిమినేట్ అయిపోతారా ఇప్పుడు నామినేషన్ చేస్తామని చెప్పేసి చేస్తున్నారా. ఇది అయితే సిల్లి పాయింట్. ఓకే, సోనియా ఎవరి నామినేషన్ చేసిండే అఫ్రీది కానీ, ఎందుకంటే 2 పాయింట్స్ చేసింది. ఫస్ట్ పాయింట్ ఏంటంటే నో అంటే దాన్ని ఏమంటారు, సంచాలకుగా ఫెయిల్ అయినావు. ఓకే, అక్కడ అక్కడ బుక్లా ఏమున్నదంటే అక్కడ గుడ్లు ఇట్లా పట్టుకోవాలా, అక్కడ ఏం ఇట్లా మొత్తం ఇట్లా పరచొద్దు, ఇట్లనే పట్టుకొని అక్కడ ఎవరైనా వస్తే ఇట్లా ఆపాలా అని చెప్పేసి అక్కడ ఉంటే నేను ఇట్లనే కింద పడేసి ఇట్లా గుడ్లు ఇట్లనే పట్టుకున్నా అని చెప్పేసి నాకు నామినేషన్ చేస్తున్నావు అని చెప్పింది. ఇంకోటి ఏంటంటే అసలు నీకు అట్లీస్ట్ నామినేషన్కి ఎట్లా పాయింట్ చేయాలని చెప్పేసి నాకు అర్థమైతలేదు. అందుకే చెప్తున్నా, నువ్వు మింగిల్ కావాలా అని చెప్పేసి అఫ్రీది గాడేమన్నా అంటే ఇక్కడ ఈ బిగ్ బాస్లో అందరితోని మాట్లాడుతున్నా, అందరూ నాకు కూడా వాళ్ళు మంచోళ్ళు కరెక్టా అని నాకు తెలుసు, వాళ్ళకు కూడా నేను మంచోళ్ళ చెట్టోళ్ళ అని తెలుసు, కానీ నీకెందుకు చెప్పాలా, నువ్వు నా ఫ్రెండ్ కాదు కదా అని చెప్పేసి కరెక్ట్ చెప్పిండు. ఓకే, ఇదైతే ఇచ్చి పడేసిండు అఫ్రీది గాడు. ఓకే, సోనియా సిల్లి నామినేషన్ చేసింది. ఓకే, సంచాలకుగా ఫెయిల్ అయినామని చెప్పింది. ఓకే, ఇంకోటి ఏందన్నారు, నువ్వు ఇంకా మింగిల్ కావాలా ఎందుకంటే నామినేషన్ చేయాలనుకుంటా. ఓకే, ఇదైతే సిల్లి నామినేషన్. ఓకే, ని నామినేషన్ చేసిందంటే పాయింట్ అంటే నా దగ్గర పాయింట్స్ లేవు, ఎందుకంటే నువ్వు పర్ఫార్మెన్స్ కూడా ఎక్కువ చేస్తలేవు కదా, అందుకే నీకు సరే అని చెప్పేసి బయటకు వెళ్ళిపో, నువ్వు ఎలిమినేట్ అయిపో అని చెప్పేసి వీడు సోనియా చెప్పింది. ఇదైతే కామెడీ ఇచ్చి సోనియా అది ఎనిమి ఉన్నది కదా, అది అట్లా చెప్పింది, నీ అమ్మ దెంగి పడేస్తా అని చెప్పేసి. ఓకే, ఇదైతే కామెడీ. ఓకే, ఎందుకంటే అది ఎలిమినేట్ అయిపోతాను, నేను కూడా ఆల్రెడీ చెప్పినా కదా. ఓకే, సోనియా పడేసింది. ఓకే, ఇప్పుడు సోనియా అప్పుడు ఆదిత్యం హెల్మెట్ అయిన తర్వాత సోనియా ఏమనుకుంటుంది అంటే నేనే విన్ అవుతా బిగ్ బాస్ 8లా నేను విన్ అవుతా అని చెప్పేసి గెంతేస్తున్నది. కానీ అది సిక్స్ చెప్పినా కదా, సీత ఆర్ సోనియా ఇద్దరు 6 హెల్మెట్ అయిపోతారు అనుకుంటున్నా. ఓకే, దాట్స్ ఇట్ బ్రో. మణికంఠ పృథ్వీరాజ్ గారిని ఎందుకు నామినేషన్ చేసిందంటే అగ్రెషన్ చేస్తున్నావు గేమ్లా, సో నాకు కూడా భయం అవుతున్నది, నువ్వు సేఫ్గా ఆడితే నేను కూడా మంచిగా గేమ్ కూడా ఆడతా అని చెప్పేసి నవ్వుతున్నాడు మణికంఠ. ఓకే, ఇది ఓకే పాయింట్. ఓకే, మణికంఠ ఆదిత్య ఓంని ఎందుకు నామినేషన్ చేసిండంటే అదే ఒక గేమ్లా అంటే ఆదిత్య ఓము కొంచెము మణికంఠని గైడ్ చేస్తున్నాడు కదా, అయితే మణికంఠ ఏమన్నాడంటే బొమ్మరిల్లు డాడ్ లాగా నువ్వు కూడా అట్లనే చెప్తున్నావు, నాకు ఇష్టం ఉన్నదు. ఓకే, ఒక 5% అంటే ఇది అన్నాడు చెప్పాలి, కానీ నాకు అట్లనే చెప్తున్నావు అని అందుకే నామినేషన్ చేస్తున్నా అని చెప్పేసి చెప్పాడు. అప్పుడు ఆదిత్యం అంటే ఇంకోసారి నీకు ఎక్కడి కూడా ఇది కరెక్టు తప్పు అని నేను ఎప్పుడు కూడా చెప్పాను అని చెప్పేసి ఆదిత్యం చెప్పిండు. ఇదైతే కరెక్టే. ఓకే, ఇదైతే 2 పాయింట్స్ అయితే కరెక్ట్. సో విష్ణుప్రియ ఎవరిని నామినేషన్ చేసిందంటే ఆదిత్యం. ఓకే, యాక్చువల్లీ విష్ణుప్రియ ఆదిత్యంని చీఫ్ అర్హులు కాదు అని చెప్పేసి ఎందుకో చెప్తే ఆడేసి ఇంకా మంచిగా ఆడేసి అప్పుడు చీఫ్ కావాలా అని చెప్పేసి అట్లా థింక్ చేయాలి. కానీ సో అందుకే నీకు నామినేషన్ చేస్తానని ఇప్పుడు ఆదిత్యంని నామినేషన్ చేసింది విష్ణుప్రియ. ఓకే, విష్ణుప్రియ ఎవరిని నామినేషన్ చేసిందంటే ప్రేరణ అని. ఓకే, అంటే వాడిండు కదా వాడు పృథ్వీరాజ్ గాడు, ఈమె డిఫెండ్ చేసుకోవాలని విష్ణుప్రియ చెప్పింది. ఇదైతే సిల్లీ పాయింట్. ఓకే, అప్పుడు విష్ణుప్రియ అప్పుడు ప్రేరణ ఏమన్నదంటే అది సిల్లీ పాయింట్, దానికి నామినేషన్ చేసేసి బయటకు వెళ్ళిపోతావా, ఇదైతే సిల్లీ నామినేషన్ అని చెప్పేసి
చెప్పిండు. పృథ్వీరాజ్ గారు ఫస్ట్ అఫ్రిది నామినేషన్ చేసిండు. ఓకే, ఎందుకంటే అక్కడ ఫెయిల్ సంచాలక అని చెప్పిండు. ఓకే, అసలు దేనికి నామినేషన్ చేసిందో నాకైతే అర్థమవుతలేదు. దాని మణికంఠకి ఎందుకు నామినేషన్ చేసిండంటే మెంటల్ ఫిజికల్ కూడా నువ్వు ఫెయిల్ అని చెప్పేసి పృథ్వీరాజు గారు మణికంఠని నామినేషన్ చేసిండు. ఇది ఇదైతే అంటే ఇదైతే కరెక్ట్. ఓకే, సో సీత ఫస్ట్ ఎవరిని నామినేషన్ చేసిందంటే ప్రేరణ అని. ఎందుకంటే ఫస్ట్ది నామినేషన్ ప్రేరణకి సీతకి నామినేషన్ చేసింది కదా, ఇప్పుడు రివెంజ్ నామినేషన్. కానీ సిల్లీ పాయింట్ బ్రో. ఓకే, సో ఇదైతే నేను మాట్లాడతలేను. ఓకే, సో ఇంకేమన్నా ఇంకోసారి ఏమన్నా ఇక్కడ ఎట్లా మాట్లాడతా అంటే కరెక్ట్ తప్పు అంటే మాట్లాడతా, కానీ ఇప్పుడు అసలు సిల్లీ పాయింట్ అసలు నాకు అది అర్థమైతే లేదు ఫస్ట్ కానీ. ఎందుకంటే మణికంఠగాడు అప్పుడు నడుగుతాడా, ఏడుస్తాడా, గొడవ పడతాడా నాకు అర్థమైతే లేదు. సో అందుకే నామినేషన్ చేస్తున్నా అన్నాడు. సో ఓకే, సో యామి గౌతమ్ ఎవరి నామినేషన్ చేసినంటే మణికంఠ కానీ. ఎందుకంటే ఆ టీంలో వీక్ ఉన్నావు. ఓకే, సో వాడు పృథ్వీరాజ్ గాడు నీకు ఇట్లా పట్టుకుంటే నువ్వు ఇంకా గట్టిగా గేమ్ ఆడాలా. సో నువ్వు వీక్ అని చెప్పేసి మణికంఠ ఏమనంటే నేను వీక్ కాదని చెప్పిండు. యాక్చువల్గా నేను ఎవరిని కరెక్ట్ అని చెప్పేసి యామి గౌడ్ అని. ఎందుకంటే ఆల్రెడీ లాస్ట్ వీక్కి యామి గౌతమ్ ఏమన్నా అంటే ఎవ్రీ వీక్ నీకు నామినేషన్ చేస్తా అని చెప్పేసి చెప్తారు కదా. ఓకే, చెల్లుకు చెల్లు అన్నట్టు నామినేషన్ చేసింది, దానికి కరెక్ట్ చెప్తున్నా. ఓకే, సో ఇదైతే కరెక్ట్. సిల్లీ పాయింట్ మాట్లాడదాం ఇక్కడ. ఓకే, యామి సోనియాని నామినేషన్ చేసింది. ఎందుకంటే అక్కడ నువ్వు అసలు గేమ్లో కనిపిస్తలేవు అని చెప్పేసి యామి చెప్పేసి సోనియా అంటే నేను అగ్రెషన్ ఈ బాయ్స్ కన్నా నా దగ్గర అగ్రెషన్ ఎక్కువ ఉన్నది, ఇక్కడ టీంలో అందరూ బిగ్ బాస్లో అందరికన్నా నేను అగ్రెషన్ అర్థమైందా అని చెప్పేసి సోనియా చెప్పింది. ఇదైతే నవ్వాలా ఏడవాళ్ళ ఎందుకు రా బాయ్, నవ్వాలా అలా. ఎందుకంటే నేనేమనుకుంటున్నాను అంటే నిఖిల్ గాడు సోనియా ఇద్దరు ఫైటింగ్ చేయాలనుకుంటున్నాను నాకు. ఓకే, ఇద్దరికి గేమ్ ఇద్దరు బాక్సింగ్ ఆడితే దాని రప్పని కొడితే కింద పడాలా. ఓకే, దాట్స్ ఇట్ బ్రో. నిఖిల్ గాడు బిగ్ బాస్ ఏమన్నాడంటే ఎవరిని సేవ్ చేయాలంటే నిఖిల్ గాడు నైనికాని సేవ్ చేస్తున్నది. ఎందుకంటే పృథ్వీరాజ్ గాడు ఇంతకుముందు అగ్రెషన్ చేసిండు కదా. పృథ్వీరాజ్ గాడు వాడు మంచి కంటెస్టెంట్స్. ఓకే, వాడిని సేఫ్ ఎందుకు చేయాలంటే ఆల్రెడీ సోనియాకి పవర్ ఇచ్చిండు కదా, ఈమెని సేవ్ చేయాలి పృథ్వీ గారిని. ఓకే, నిఖిల్ గాడు ఎవరిని సేవ్ చేసిండంటే నైనికాని సేవ్ చేసిండు. ఓకే, సో ఇదైతే వరస్ట్ కంటెస్టెంట్స్ ఇంకొకటి అంటే నిఖిల్ గాడు. ఎందుకంటే పృథ్వీరాజ్ గాడు మంచిగా చెప్పి బయటకి వచ్చేసి అసలు నాకెందుకు రెడ్ గుడ్ ఎందుకు నాకు ఇవ్వలేవంటే నువ్వు అగ్రెషన్ నువ్వు బ్రో అందుకే అని చెప్పాడు. సరే బ్రో, ఇప్పుడు సేవ్ చేయాలి కదా, దానికి వాడికి దిమాగే లేదు ఫస్ట్. ఓకే, అయితే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అయితే నేను ఇక్కడ స్క్రీన్లో ఎవరు కరెక్ట్ నామినేషన్ చేసిండ్రో ఎవరు తప్పు చేసిండ్రో పాయింట్స్ చెప్తా ఇడ. ఓకే, దట్స్ ఇట్ బ్రో. Goodbye.